వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. ఇప్పుడు సినీ అభిమానులు ఎవరి నోట విన్నా తాండేల్ గురించే చెప్తున్నారు. చైతు సాయి పల్లవి జంట, చందు మొండేటి దర్శకత్వం, గీతా ఆర్ట్స్ నిర్మాణం. దీంతో ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఓ లెవెల్లో ఉన్నాయి. తండేల్ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రేక్షకాభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. అయితే తండేల్ తర్వాత నాగ చైతన్య విరూపాక్ష డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడు. ఆల్రెడీ చైతు ఈ మూవీ అనౌన్స్ చేసేశాడు. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతుంది. మరి చందు నెక్స్ట్ ఏంటి అంటే సూర్య, చరణ్, హృతిక్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ ముగ్గురు స్టార్స్ లో చందు సినిమా ఎవరితో? లెట్స్ వాచ్. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ అధినేత, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కార్తికేయ 2 తర్వాత చందు మొండేటితో 3 సినిమాలు చేయడానికి అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేశారు. తండేల్ సినిమా తీశారు. ఇంకా ఈ బ్యానర్ లో చందు 2 సినిమాలు చేయాలి. అయితే 300 కోట్లు భారీ బడ్జెట్ తో సినిమా చేద్దామని చందుతో అల్లు అరవింద్ చెప్పారట. దీంతో చందు ఓ డిఫరెంట్ స్టోరీ రెడీ చేశాడట. ఆ కథ కోలీవుడ్ స్టార్ సూర్యకు చెబితే విపరీతంగా నచ్చి సినిమా చేద్దామని చెప్పారట. ఈ పాటికే ఈ మూవీ సెట్స్ పై ఉండాలి, కానీ తండేల్ చేయాల్సి రావడం వలన సూర్యతో మూవీ లేట్ అయిందని చందు మొండేటి బయటపెట్టారు. సూర్యతో మూవీ అయిన తర్వాత చరణ్ తో కానీ, హృతిక్ రోషన్ తో కానీ చెయ్యాలి అనేది చందు ప్లాన్. దీనికి అల్లు అరవింద్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతానికి చందు దగ్గర కార్తికేయ 2 కాకుండా 2 పెద్ద కథలు రెడీగా ఉన్నాయట. అందులో ఒకటి సూర్యతో చేస్తున్నాడు. ఇక మిగిలిన పెద్ద కథతో చరణ్ తో కానీ, హృతిక్ రోషన్ తో కానీ సినిమా చేయాలి అనుకుంటున్నాడు. తండేల్ ఆల్రెడీ హిట్ అయిన ఫీలింగ్ కలిగించింది. బిగ్ నెంబర్స్ తో కలెక్షన్స్ వస్తే చందుకు మరింత క్రేజ్ పెరుగుతుంది. ఆ తర్వాత సూర్య సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయితే చరణ్ తో కానీ, హృతిక్ రోషన్ తో కానీ చేయాలనుకున్న చందు కోరిక నెరవేరుతుంది. మరి ఏం జరగనుందో వెయిట్ చేసి చూడాలి.